ఏం పర్లేదు, ముందుగా ఉందాం ఏం పర్లేదు అందరికీ నమస్కారం. ముందుగా విశాఖపట్నం ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, సీఎం గారికి, డిప్యూటీ సీఎం అందరికి కూడా భోగి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి భోగి కర్మ అందరికి కూడా అద్భుతంగా ఉండాలని, అందరి జీవితాలు వెలుగు నింపాలని, తెలుగువారు అత్యంత వైభవంగా కుటుంబ సమేతంగా జరుపుకునే ఏకైక పండుగ ఈ సంక్రాంతి. ఈ సంక్రాంతికి మన సాంప్రదాయాలు ఏమాత్రం మిస్ అవ్వకుండా అటు ముగ్గుల పోటీలు కానీ, ఇటు భోగి మంట కానీ, ఇంకా మన కల్చరల్కి సంబంధించి అన్నీ కూడా ఈ సౌత్ నియోజకవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. అప్పుడు ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మా మీడియా సోదరులకు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఎందుకంటే మన సాంప్రదాయాన్ని చాలా వరకు మన పాత తరాల వాళ్ళకి ఎవరికి కూడా తెలిసినట్టుగా మనకెవరికి తెలియదు. వాటిని మర్చిపోకుండా, అంతరించిపోతున్నటువంటి మన సాంప్రదాయాలు మర్చిపోకుండా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా పాల్గొని నిన్నైతే ఒక అద్భుతంగా ముగ్గుల పోటీలు పండుగ ఒకరోజు ముందే వచ్చినట్టుగా విశాఖపట్నానికి ఆ విధంగా చేయడం జరిగింది. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క, మరో పక్క పండుగ వాతావరణం అన్నీ చూసుకుంటూ ఉంటే చాలా హ్యాపీ, సుఖ సంతోషాలతో ఉన్నారు ప్రజలందరూ కూడా. ఇదే విధంగా సంవత్సరం అంతా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి సంక్రాంతి మరియు నూతన శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి జీవితం వెలుగుగా ఈ సంవత్సరం అద్భుతంగా ప్రతి ఒక్కరికి ఉండే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.